కాబట్టి సర్దార్ పటేల్ ఐరన్ మ్యాన్ అని చెప్పేసి ఓన్ చేసుకుని ఆ పేరు మీద ఇవాళ విమోచన దినోత్సవం చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రకటిస్తుంది. ఎవరి వాదన వారికే ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది ఏమిటంటే విలీనం అనేటువంటిది ఒక భిన్నాభిప్రాయం. ఆ తర్వాత అసలు వాస్తవానికి ఇవాళ నక్సలైట్లు అసలు ఆనాడు సాయుధ పోరాటం విరమించడమే తప్పు, అది కొనసాగితే ఇప్పటికల్లా దేశం విముక్తి అయ్యేదని వాళ్ళ వాదన. కాబట్టి రకరకాల వాదనలు ఉన్నాయి. ఈ వాదనలన్నీ కూడా మనం డిబేట్లో పెట్టొచ్చు, వినాల్సిందే. అయితే ఇప్పుడు ఆలోచించాల్సింది ఏమిటంటే ఆనాడు తెలంగాణ విముక్తిలో పెద్ద భూస్వామి నిజాం, ఆయన కింద తెలంగాణలో 10% భూమి ఉంది. అట్లాగే జాగీర్దారుల కింద దరిదాపు తెలంగాణలో సుమారు 500 మంది భూస్వాముల కింద ఉంది. మీరు మన రెఫరెన్స్ బుక్స్ చూస్తే విష్ణూర్ దేశ్ముఖ్ కింద కడవెండి జమీందారు కింద 50,000 ఎకరాలు ఉంది. అట్లాగే ఎర్రబాటి దొరల కింద దరిదాపు 30,000 ఎకరాలు ఉంది. కుమ్మరకుంట్ల 30,000 ఎకరాలు ఉంది. మరిపేట దొరల కింద 25,000 ఎకరాలు ఉంది. ఇట్లా 1,000 ఎకరాలు జాగీర్దారు జమీందారుల కింద ఉంది. కాబట్టి నిజాము పెద్ద ల్యాండ్ లార్డు. ఆ తర్వాత ఇటువంటి ల్యాండ్ లార్డ్స్ అందరూ నిజాముకు సపోర్ట్గా రెవెన్యూ కలెక్షన్ చేసి ఇచ్చిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ మనం లెసన్స్ తీసుకోవాల్సింది ఏమిటంటే దీనివల్ల ఏం లాభం జరిగిందంటే ఇటువంటిదే ఇతర రాష్ట్రాల ప్రాంతాల తిరుగుబాటు జరగటం వల్ల భూ సంస్కరణల చట్టం తేవాల్సి వచ్చింది. 1972లో భూ సంస్కరణల చట్టం తీసుకురావాల్సి వచ్చింది. అలా తర్వాత అట్లాగే రాజభరణాలు రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇటువంటి సంస్థానాధీశులకు ఇచ్చే రాజభరణాలు రద్దు చేయాల్సి వచ్చింది. పబ్లిక్ ప్రాపర్టీని పబ్లిక్ ప్రాపర్టీగా ఉండాలని చెప్పేసి ఆనాడు జమీందారు స్థాపించిన బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేసింది. ఇటువంటి మంచి పనులు ఈ సాయుధ పోరాటం ఒత్తిడి, ఇటువంటి పోరాటాలు దేశవ్యాప్తంగా జరగటం వల్ల ఇటువంటి మంచి పనులు జరిగినాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లు చూసి ఇవాళ తెలంగాణలో సమగ్ర అభివృద్ధికి, తర్వాత ఈ వెల్త్ కాన్సన్ట్రేషన్, ఇంకా పేదలు ఉన్నారా, ఉంటే వాళ్ళ చేతుల్లో ఎందుకు భూమి లేదు, భూ సంస్కరణల చట్టం తెచ్చారు. పివి నరసింహారావు సాయంలో భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చారు ఇక్కడ కూడా. కాబట్టి భూ సంస్కరణల చట్టం తెచ్చినా ఎందుకు ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ జరగలేదు, తర్వాత ఇంకా పేదలు ఎందుకు కొనసాగుతారు, ఈ డిఫరెన్సెస్ ఎందుకు ఈ డిస్ట్రిబ్యూషన్లో డిఫరెన్సెస్ కొనసాగుతున్నాయి, ఈ ఆస్పెక్ట్లో ఆలోచించి ఆ సమస్యలు పరిష్కారం అయితే మనకు తెలంగాణలో బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే మంచిది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే సార్, అందసత్యం గారు. మొత్తానికి లింగం యాదవ్ గారు, ప్రజాపాలన అని మీరు చెప్తున్నారు, ప్రజాపాలన దినోత్సవం. సో ఎప్పుడైతే మీరు డిసెంబర్ 7, 2023లో అధికారంలోకి వచ్చిర్రో ఆ రోజు చెప్పారు మాది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ఓకే, దీంట్లో తెలంగాణ విమోచనాన్ని ఎందుకు మీరు అధికారికంగా జరపట్లేదు? కేవలం బీజేపీ మాత్రమే, సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడున్న హోంశాఖ సహాయ మంత్రి, సో ఆయన ఓన్ చేసుకునే కార్యక్రమం బీజేపీ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ ఎందుకు అధికారంలో రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు? సో చెప్పండి. అండి, బీజేపీ మొదటి నుంచి కూడా ఇతరులను ఓన్ చేసుకోవడం వాళ్ళకి తెలిసింది చరిత్ర. వాళ్ళ చరిత్ర బీజేపీ, ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏంటంటే ఇతరులను ఓన్ చేసుకోవడం. అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు బీజేపీకి ఏం సంబంధం అండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోల్లో ఆనాడు ఉన్నటువంటి ప్రధాని నెహ్రూ గారి ఆదేశాల మేరకే ప్రధానమంత్రి నెహ్రూ ఉండి హోంశాఖ మంత్రిగా ఆనాడు పటేల్ గారు ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఇదే పటేలు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసింది కూడా పటేలే కదా. నేను ఏమంటున్నానంటే ఆయన జీవితం అంతా కూడా ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళకేం తెలుసండి? అందుకే నేను చెప్తున్నా, వీళ్ళు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. పటేల్ వాళ్ళకేం సంబంధం చెప్పానండి? ఇవాళ నేను అడిగిన ప్రశ్న ఏంది? మరి జునాగఢ్ కూడా ఆనాడు 1947లో ఈ దేశంలో ఇండియన్ యూనియన్ లో భాగం కాలే. మరి అక్కడెందుకు మీరు ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోం మంత్రి అదే గుజరాత్ కు సంబంధించిన వాళ్ళు కదా, మరి అక్కడెందుకు వారోత్సవాలు చేస్తలేరు? దానికి సమాధానం లేదు. ఎంతసేపు ఏది పడితే అది విద్వేషాలు మాట్లాడడం. వీళ్ళ చరిత్ర తెలుసుకొని చదవమంటారు. నేను ఏమంటున్నానంటే, మీరు భారతదేశము జాతీయ ఉద్యమంలో గాని ఆనాడు, ఇప్పుడే పెద్దలు చెప్పిన, నేను కూడా గతంలో చెప్పా, ఆనాడు నిజాంకు, జాగీర్దారులకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటంలో గాని వీళ్ళు ఉన్నటువంటి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ గాని, తర్వాత వచ్చిన జనసంఘ్ గాని ఎక్కడైనా పాల్గొన్నట్టు ఎక్కడైనా చరిత్ర ఉందా అండి? అసలు వీళ్ళకి ఏం సంబంధం అండి? చరిత్ర వక్రీకరించడం వీళ్ళు కావాలి, దీని పేరు మీద విద్వేషాలు చేయాలి. అరే ఇవాళ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన డే, పీపుల్స్ గవర్నెన్స్ డే సెలబ్రేట్ చేస్తుంది. మరి దాని మీద భాగస్వామి కండి. మీకు ఇవాళ
దీని పేరు మీద అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ అన్ని భిన్న సంస్కృతులకు ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అన్ని మరాఠా కన్నడ ఇతర నార్త్ ఇండియన్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్. ఆనాడు హైదరాబాద్ స్టేట్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర స్టేట్. మరి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి. వీళ్ళకి కావాల్సింది ఒకటే అండి, మాట్లాడితే పటేల్ మీకు ఏం సంబంధం అండి? భారతీయ జనతా పార్టీకి పటేల్కి ఏదైనా సంబంధం ఉందా చెప్పండి. ఓకే ఓకే ఒక నిమిషం లింగం యాదవ్ గారు, కనీసం చరిత్ర చెప్పండి. ఓకే ఓకే మనం ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు చెప్పండి. మీకు భారతీయ జనతా పార్టీకి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఏం సంబంధం? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా ఎవరు మంచి పనులు చేసినా కూడా డెఫినెట్ గా ఓన్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోదు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ని. కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోదు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూకు వ్యతిరేకంగా మరి ఏదైతే డిసిజన్ తీసుకున్నారో ఆ టైం నుంచి మరి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆయన మాట వినలేదే. కాశ్మీర్ని ఎవరు ఇచ్చారండి? నెహ్రూ కాదా? అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదా? సర్దార్ వల్లభాయ్ పటేల్ రెసిస్ట్ చేసినా కూడా ఇవ్వద్దు, దానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వద్దు, ఇట్లా విభజన జరిగినప్పుడే మరి కాశ్మీర్ సమస్యకి యాక్చువల్గా కాశ్మీర్ సమస్యకి మూల సిద్ధాంతం ఎవరు? మూల కర్త కర్మక్రియ ఎవరు? నెహ్రూ కాదా? ఇప్పటికి మనం పోరాటం చేసుకుంటాము. ఇప్పటికి మనం ఎంతో మంది మరి కాశ్మీర్ కోసం మనం ఇది ఒక ఇండిపెండెంట్ గా మన దాంట్లో కలపాలంటే అప్పుడు రాసిచ్చింది ఎవరు? జిన్నాకి. పాకిస్తాన్ కి రాసిచ్చింది ఎవరు? అప్పుడు నెహ్రూ కాదా? ఎన్నో సార్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనం ఇట్లా చేసుకుందాం, అది చేసుకుందాం, భారత యూనియన్ ఇలా ఉండాలంటే ఆ రోజు మరి నెహ్రూ వినలేదు. నేనేమంటున్నా, ఇంతకుముందు జునాగఢ్ గురించి మాట్లాడుతా ఉన్నా. జునాగఢ్ లో రజాకార్ల పాలన జరిగిందా? జునాగఢ్ లో వేల మంది ఆసులు బాచిర్రా? జునాగఢ్ లో బట్టలెప్పి బతుకమ్మని ఆడిపించిర్రా? జునాగఢ్ లో బాయిల తోసి మరి వేల మందిని చంపిర్రా? ఏ విధంగా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఈ లిబరేషన్ డే ఎందుకు జరుపుకుంటున్నాం? ఎస్ 560 సంస్థానాలని భారత యూనియన్ కలిపింది డెఫినెట్ ఎస్ కరెక్టే. జునాగఢ్ కి దీనికి సెపరేట్ గా తేడా ఉంది, అది గమనించాలి. ఎంతసేపు జునాగఢ్ ఎందుకు జరుపుకోవాలంటే ఈ రజాకార్ల పాలన నుంచి విముక్తి కల్పించాలనే ఆలోచనతోటి ఆ రోజు ఎంతమంది చచ్చిపోయారు దాని గురించి మాట్లాడరా మీరు వాళ్ళకు ఒత్తాసు పలుకుతారు. ఇప్పటికి కూడా ఎంఐఎం పార్టీ మీరే చెప్పారు కదా ఇంటిగ్రేషన్ డే, హైదరాబాద్ ఇంటిగ్రేషన్ డే మేము రాష్ట్రంలో అధికారంలో వచ్చినాక చేస్తామని కూడా మీరు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నోసార్లు చెప్పారు. ఇది ప్రజాపాలన విభక్తి దినోత్సవం ఎట్లయితుంది నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా అవుతుంది? వేల మందిని ఆశలు బాసిన తర్వాత వేల మందిని చంపిన ఈ రజాకార్ల పాలన, ఈ నిరంకుశ పాలన, ఈ నిజాం పాలన నుంచి విముక్తి కల్పిస్తే విమోచన దినోత్సవం జరుపుకోవాలి. కానీ మరి ప్రజాపాలన దినోత్సవం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇదేం పేరు నాకు అర్థం కావట్లేదు. ఎవరిని ఒప్పించడానికి? ఎంఐఎం పార్టీని ఒప్పించడానిక? రజాకారులను ఒప్పించడానిక? రజాకారుల పార్టీని ఒప్పించడానిక? వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానిక? ఇలా మీరే మాట్లాడేది? ఇది తప్పు. డెఫినెట్ గా ఈ తెలంగాణ చరిత్రని వక్రీకరిస్తా ఉన్నారు. తెలంగాణ చరిత్రను వక్రీకరించి ఈ రోజు ఓటు దండుకోవడానికి, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి. విమోచనం అంటారు దాన్ని, కానీ ప్రజాపాలన ఎట్లా అవుతుంది? లిబరేషన్, హైదరాబాద్ లిబరేషన్ జరిగింది. నాట్ ఈవెన్ ఇంటిగ్రేషన్, నాట్ ఈవెన్ మర్జింగ్ ఎట్లయితుంది అండి ఇది? సో డెఫినెట్ గా ఇది విమోచన దినోత్సవం జరుపుకోవాలని ఎన్నో మరి ఏండ్ల నుంచి పోరాటం చేస్తా ఉంటే ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా పేర్లు మార్చి వాడుకుంటున్న పరిస్థితి పార్టీలకు కనపడతా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీది ఒకటే స్టాండ్. ముందు నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలి, హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవాలనే ఆలోచనతోటే. అందుకే మీరు జరపట్లేదు కాబట్టి అంతమంది పార్టీలు కూడా కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు 2014 కంటే ముందర. లింగం యాదవ్ గారు, పార్టీలు అవకాశం వచ్చినప్పుడల్లా, అధికారంలోకి వచ్చినప్పుడల్లా పార్టీల స్టాండ్ మారుతుంది. మిత్రుడు మాట్లాడితే జునాగఢ్ ఏం జరిగిందని, జునాగఢ్ కూడా ఆనాడు ఇండియన్ యూనియన్ కలవడానికి సిద్ధంగా లేదండి. ఆనాడు ఇండియన్ యూనియన్ కలవకుండా పాకిస్తాన్ లో కలుపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి బాబీ డైనాసిటీ, అక్కడ ఉన్నటువంటి కింగ్ కూడా ముస్లిం బాబీ డైనాసిటీ. వీళ్ళకి చరిత్ర తెలియదు. అక్కడ ఏం జరగలేదు అంటున్నారు. మరొకసారి చెప్పండి, జునాగఢ్ ఏం జరిగింది?
జరిగిందో. ఆనాడు జునాగఢ్ బాబీ డైనాసిటీ కింగ్ ఖాన్ గారు పాకిస్తాన్ లో కలుస్తామని చెప్పిరు. జునాగఢ్ పాకిస్తాన్ లో కలుస్తాం అన్నాడు. అందుకే అక్కడ కూడా లిబరేషన్ వచ్చింది, అక్కడ కూడా వచ్చింది. కానీ ఇన్ని వేల మంది చచ్చిపోయాడా? ఇంత రజాకారుల పేరు చదివిలే, ఇంతమందిని చంపలే, ఇన్ని వేల ఇష్టం వచ్చినట్టుగా రజాకారుల పాలన జరిగింది కాబట్టి వేలాది మంది బిడ్డల్ని మనం కోల్పోయినాం. తెలంగాణ బిడ్డల్ని కోల్పోయినాం కాబట్టి హైదరాబాద్ జరుపుకోవాలని చెప్తే జునాగఢ్ ఎందుకు జరుపుకోరు? జునాగఢ్ 560 సంవత్సరాలు ఉన్నాయి దాంట్లో. కాశ్మీర్ కూడా ఉంది దాంట్లో. కాశ్మీర్ ఎవరు కాదా? ఈ భారతదేశ విభజన కారణమే ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ భారత్ ఏదైతుందో భారత్ కి ఇవాళ అరే జునాగఢ్ ఉన్నది ఆనాడు ముస్లిం కింగ్స్ బాబీ డైనాసిటీ. ఆ ముస్లిం కింగ్ ఆనాడు జునాగఢ్ ఏమన్నాడండి, పాకిస్తాన్ లో కలుస్తాం అన్నాడు. అంటే మీరు అక్కడ ఏం దుర్మార్గాలు జరగలేదంటారు. ఇది బీజేపీ చరిత్ర. తెలివికి లింగం యాదవ్ గారు గొప్ప చరిత్రకారులు రామూర్తి గారు నేను ఒక్కటి చెప్తాను, నేను హాఫ్ సెకండ్ ఫినిష్ చేస్తా. నేను ఏమంటున్నానంటే ఇవాళ అమిత్ షా గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నరేంద్ర మోడీ అనుమతి ఉంటుందా, లేకపోతే అమిత్ షా గారు హోంమంత్రి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అనుమతి లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటాడా? ఒకసారి చెప్పండి వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే శ్రీనివాస్ గారు ఏంటంటే అది విమోచనమా లేకపోతే వినీలమా అన్నది సరే ఏ పేరుతో పిలుచుకున్నా భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం సంస్థానం కలిసింది వాస్తవం. అదే విధంగా పోరాటం ఏదైనా నేనేమంటున్నా, రజాకార్ల మీద తెలంగాణ ప్రజలు పోరాటం చేసిన, అదే విధంగా తెలంగాణ సాయుధ పోరాటం అందరికి తెలుసు. అదే విధంగా జల్ జమీన్ జంగల్ గురించి కానీ, అదే విధంగా పీపుల్స్ వార్ ప్రజల యుద్ధం కానీ, అదే విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తొలి దేశం మలి దేశం. తొలి దేశంలో 369 మంది, దాని తర్వాత 1200 మందిని ఎవరు చంపినా కూడా పోయింది తెలంగాణ ప్రజల ప్రాణాలే. ఎందుకంటే ఇప్పుడు కాసిం రజ్వీ ఏ విధంగా చేసిండు, ఎంత అరాచకం చేసిండు అన్నది వాస్తవంగా అందరికి తెలుసు. దాని తర్వాత ఆయనను అయితే వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపిన తర్వాత 1957 సెప్టెంబర్ 11 విడుదల చేసింది ఎవరు? పాకిస్తాన్ పారిపోయేటట్టు చేసింది ఎవరు? ఇది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదే విధంగా సరే ఇప్పుడు మతం పేరు మీద రుద్దాం అనుకున్న అయితే బీజేపీ కూడా ఒకటి చెప్తున్నా, ఆఖరికి మహాభారత సంకలనం కూడా ఏదైతే 11 సంవత్సరాల పరిశోధన కూడా పైసలు ఇచ్చింది ఎవరన్నది కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ చాలా ఉంటాయి అంశాలు. ఇప్పుడు ఏమని మాట్లాడుకున్నా గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మేము వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే 48లో మేము కాంగ్రెస్ నమ్మినాం కాబట్టి తర్వాత మమ్మల్ని కలిపి మోసం చేసిన తర్వాత 60 ఏళ్ళు కొట్లాడితే మళ్ళా సంపిల్లు తెలంగాణ సాయుధ పోరాటం కానీ, అదే విధంగా ఏదైతే పీపుల్స్ వార్ ఉద్యమాలు కానీ ప్రతి ప్రాణాన్ని తీసింది. ఎందుకంటే తొలి దశలో కూడా ప్రాణాలు తీసింది అప్పుడు ఇందిరాగాంధీ, దాని తర్వాత మలి దశలో ఇందిరాగాంధీ, నెహ్రూ కూడా కాలయాపన చేసి. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రంలో కాసిం రజ్వీ చేస్తున్న అరాచకాలను ఎన్నిసార్లు పటేల్ గారు వివరించినా కూడా నిమ్మకి నీరెత్తినట్టు కొన్ని సెక్షన్స్ అడ్డం వస్తున్నాయి, కథా కార్ఖానా అని మొత్తం దాన్ని జాప్యం చేయడం వల్ల అందసత్యం అన్నగా క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే 4000 మంది నుంచి 5000 మంది ప్రాణాలు తెలంగాణ ప్రజలు అయిపోయినాయండి. ఎవరు పోయినాయండి? ఇప్పుడు వాస్తవంగా ఆ రోజా కాదండి, తెలంగాణ కొట్లాడినన్ని సార్లు తెలంగాణ ప్రజల ప్రాణాలు పోయినాయి తప్ప వీళ్ళు చల్లగానే ఉన్నారు. అటు కాంగ్రెస్ చల్లగానే ఉన్నది. అదే విధంగా ఇప్పుడు బీజేపీ ఏదైతే 1980లో పుట్టిన తర్వాత ఏ పోరాటం లేని పార్టీ కూడా వాస్తవంగా వాళ్ళకి చల్లగానే ఉన్నారు. ఇక్కడ కష్టపడ్డది తెలంగాణ ప్రజలు, ప్రాణాలు పోయినాయి తెలంగాణ ప్రజలే. వీళ్ళకేం అవసరం అని నాకు అర్థం కాదు. నేనేమంటున్నా క్లియర్ గా చెప్తున్నా, ఎప్పటికి కొట్లాడాలి తెలంగాణ. ఇప్పుడు మళ్ళా దుర్మార్గుల చేతకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే మంచి